Hi guys, welcome to Great Chat with Venkatesh. So, ఉమెన్స్ T20 వరల్డ్ కప్ వచ్చేసింది 12th నుంచి స్టార్ట్ కాబోతుంది. మరి ఈ వరల్డ్ కప్లో మన ఛాన్సెస్ ఏంటి? ఆల్రెడీ మనం వన్డే వరల్డ్ కప్ గెలిచి మంచి ఊపు మీద ఉన్నాం. మన అమ్మాయిలు చాలా మంచి జోష్ మీద ఉన్నారు. మరి ఈ వరల్డ్ కప్ కూడా గెలుచుకుంటారా? ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ అవర్ బెస్ట్ ఛాన్స్ టు హ్యావ్ ఏ గో ఎట్ ది వరల్డ్ కప్? ఇంతవరకు మనకి ఈ వరల్డ్ కప్ దక్కలేదు. T20 వరల్డ్ కప్ 9 ఎడిషన్స్ జరిగాయి. 9 ఎడిషన్స్లో ఒకసారిగా మనకు గెలవలేదు. మరి ఈసారి ఇది మనకి మంచి సువర్ణ అవకాశం. మన వాళ్ళు ఉన్న ఫామ్ కానీ అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా మన బరిలో దిగుతున్నారు. ఎప్పుడు లేదు. ఛాన్సెస్ ఎలా ఉన్నాయని మనం వీడియోలో కూడా మాట్లాడు. ముందుగా చాలామంది నన్ను బ్లేమ్ చేస్తున్నారు, మీరు ఉమెన్స్ క్రికెట్ గురించి మాట్లాడవు చేయవు. చేస్తాను, నేను అవసరమైన విషయాలు డెఫినెట్గా చేస్తాను. నాకేంటంటే ప్రాబ్లం ఏంటంటే నేను మెన్స్ క్రికెట్ ఫాలో అయినట్టుగా ఉమెన్స్ క్రికెట్ ఫాలో కాలేదు. ఫర్ హిస్టారిక్ రీజన్ మొదటి నుంచి కాలేదు. నేను అంటే ఇప్పుడు సడన్గా చేయాలంటే అదొక్కటే కాదు. నేను అంటే బికాజ్ ఐ గాట్ ఇన్వాల్వ్ సో మచ్ ఇన్ మెన్స్ క్రికెట్. అంటే ఇది తప్ప నాకు వేరే ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా. ప్రైవేట్ లైఫ్ నాకు తెలుసు కదా. నా మ్యూజిక్లో, సినిమాల్లో, వాటిలో నాకున్న ఇంట్రెస్ట్. ఆయనకి చేయాలంటే నేను కొంత ఓన్లీ మెన్స్ క్రికెట్లో కొంత వరకే కన్ఫైన్ కావాలి. నేను ఐ డోంట్ ఫాలో అదర్ గేమ్స్ ఆల్సో ఎట్ ఆల్. ఒకప్పుడు నేను నా యూత్లో ఐ యూస్ టు బి బిగ్ టెన్నిస్ ఫ్యాన్. జాన్ మెకెన్రోకి ఫ్యాన్ నేను. తర్వాత గవర్నర్ ఇవానిసెవిచ్, క్రిస్ లాయిడ్, గ్యాబ్రియెలా సబటిని, కొన్ని పేర్లు మీరు వినుండకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ పెద్ద ఫ్యాన్ నేను. ఈవెన్ ఫుట్బాల్లో కూడా ఐ యూస్ టు బి బిగ్ ఫ్యాన్ ఆఫ్ మ్యారడోనా. డియేగో మ్యారడోనా అంటే చాలా చాలా ఇష్టం. అలాగే జిదాన్. ఐ లైక్ దేర్ ప్లే. నేను బట్ ఐ స్టాప్ వాచింగ్ ఫుట్బాల్, చాలా తగ్గించేసాను. టెన్నిస్ అస్సలు చూడలేదు. అలాగే ఉమెన్స్ క్రికెట్ కూడా నేను అంటే అంత ప్యాషన్తో ఫాలో కాబట్టి నాకు మెన్స్ క్రికెట్ అన్నీగా ఫాలో అవుతాను కాబట్టి నేను అదర్ లీగ్స్ కూడా ఫాలో అవుతాను. ఐ డోంట్ వాచ్ బిగ్ బ్యాష్, ఐ డోంట్ వాచ్ ఎనీ అదర్ లీగ్స్. చేస్తే బాగుంటుంది. దట్ ఈస్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. అక్కడ కూడా ఏమవుతుందని తెలియాలి. బట్ టూ మచ్ ఆఫ్ క్రికెట్ కదా. డే ఇన్ అండ్ డే అవుట్ ఐ కెనాట్ టోటలీ డెడికేట్ మైసెల్ఫ్ ఎంటైర్లీ టు క్రికెట్. స్విచ్ ఆఫ్ కావాలి. స్విచ్ ఆఫ్ కాకపోతే ఫ్రెష్నెస్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఉమెన్స్ క్రికెట్ నుంచి వీడియో చేయాలంటే నేను ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. కొన్ని స్టాట్స్ అవి చూసుకోవాలి. మెన్స్ క్రికెట్ నేను అలవోకగా నిద్రలేపి అడిగినా చెప్పేస్తాను. నాకు అలాగే ఛానల్స్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి దీని గురించి మాట్లాడి ఏమైందంటే ఇలా అయింది. నాకు ఏంటో నిజం తెలియాలి కదా. వాళ్ళు చెప్పకుండా వెళ్ళి ఫోన్ ఏదో చిన్న ఇన్సిడెంట్ అవ్వగానే ఫోన్లో ఏదో మాట్లాడండి అని చెప్తారు. మాట్లాడతాను దాని గురించి. క్రికెట్ కాబట్టి మెన్స్ క్రికెట్ వరకు. ఉమెన్స్ క్రికెట్ కొంచెం ప్రిపేర్ కావాలి. అందుకని ఐ హ్యావ్ నథింగ్ బికాస్ ఐ లైక్ ఉమెన్స్ క్రికెట్. ఐ ఫీల్ దట్ వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్. మన ఉమెన్స్ క్రికెట్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ జనరల్ అండ్ ఇండియన్ క్రికెట్ ఇన్ జనరల్కి ఉమెన్స్ క్రికెట్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్. దే ఆర్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. బ్రహ్మాండంగా ఉమెన్స్ క్రికెట్లో మనకి బోర్డంత కొత్త టాలెంట్ వస్తుంది. WPL వల్ల కానివ్వండి, ఓవరాల్గా BCCI తీసుకున్న చర్యల వల్ల దే ఆర్ ట్రీటింగ్ ఉమెన్స్ క్రికెట్ ఆన్ పార్ విత్ మెన్ కాబట్టి చాలా మంచి టాలెంట్ వస్తుంది. సో ఇప్పటికే 3 నిమిషాలు అయిపోయినట్టు ఇదే అయిపోయింది. సరే, టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. సో ఈసారి మన వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ ఉంది. బట్ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పలేదు. T20లో ఎవరు చెప్పలేదు. లాస్ట్ టైం న్యూజిలాండ్ ఛాంపియన్ అవుతుంది, సౌత్ ఆఫ్రికా రన్నర్ అవుతుంది ఎవరు అనుకున్నారా? అనుకోలేదు కదా. ఆస్ట్రేలియా ఇప్పటివరకు జరిగిన 9 ఎడిషన్స్లో 6 సార్లు వాళ్ళే గెలిచారు. ఇంకా గెలిచింది ఎవరు? న్యూజిలాండ్, వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్. ఫస్ట్ ఇనాగ్రల్ ఎడిషన్ గెలిచారు. తర్వాత వాళ్ళు కూడా సాధ్యం కాలేదు. సో ఆస్ట్రేలియా హ్యాస్ బీన్ ది డామినెంట్ టీమ్, ముఖ్యంగా T20 వరల్డ్ కప్స్లో. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా వాళ్ళ డామినేషన్ తగ్గింది. ఎందుకంటే లాస్ట్ T20 వరల్డ్ కప్ వెళ్ళలేదు, లాస్ట్ వన్డే వరల్డ్ కప్ వెళ్ళలేదు. అంటే ఒకే పీరియడ్లో వాళ్ళు ఈ 2 టైటిల్స్ వాళ్ళ దగ్గర లేకుండా ఉండడం ఇది బహుశా మొదటిసారి. ఏదో ఒకటి T20 ఆర్ వన్డే 2 వరల్డ్ కప్స్లో ఒకటి గెలుస్తూనే ఒక టైటిల్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ వచ్చారు. సో ఆస్ట్రేలియా కూడా గతంలో ఉన్నంత స్ట్రాంగ్గా లేదేమో, ఎందుకంటే అలిసా హిల్లీ, మెగ్లానిక్ లాంటి ప్లేయర్స్ వాళ్ళు మిస్ అవుతున్నారు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉన్నాయి. బట్ ఇండియాకి ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్గా గెలిచేస్తారు మన వాళ్ళే. మనం ఎలా అయితే మెన్స్ క్రికెట్లో చెప్తున్నాం కదా, మన వాళ్ళకి ఖచ్చితంగా నేను అప్పుడు డంకా బజాయించి చెప్పాను మొన్న వరల్డ్ కప్, మన T20 వరల్డ్ కప్ అప్పుడు మన వాళ్ళు చెత్తగా ఆడితే తప్ప టైటిల్ మన దగ్గర నుంచి పోదు అని చెప్పి నాకు రీల్ కూడా చేశాను. మన రీల్స్ చేయను, నేను రీల్ కూడా చేశాను. అంటే యూ షుడ్ రీచ్ ద వైడర్ ఆడియన్స్. అలా అయినా సరే మన వాళ్ళు పొరపాటున ఓడిపోయినా సరే, బట్ ఐ ఫెల్ట్ దట్ ఇండియా దాటిపోదని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పే పరిస్థితులు, ఉమెన్స్ క్రికెట్లో చెప్పే పరిస్థితులు. బట్ మన టీం బాగుంది, డెఫినెట్గా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనం మొన్ననే ఇంగ్లాండ్లో సిరీస్ ఆడితే ఏంటంటే స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ అవుతుంది. మన దగ్గర మంచి స్పిన్ అటాక్ ఉంది. ఆ స్పిన్ అటాక్ మనకి పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు అది శ్రేయాంక పటేల్ కావచ్చు,
శ్రీచరణి, మన తెలుగు అమ్మాయి శ్రీచరణి కావచ్చు, రాధా యాదవ్ కావచ్చు, దీప్తి శర్మ కావచ్చు, కాబట్టి గుడ్ స్పిన్ బౌలింగ్. పేస్ బౌలింగ్ విషయంలో అంత ఖచ్చితంగా చెప్పలేం, బట్ పేస్ బౌలర్స్ కూడా బాగానే ఉన్నారు మన దగ్గర. బట్ చూడాలి మన వాళ్ళు ఎంతవరకు నెగ్గుకు వస్తారు. అంతా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ స్మృతి మందన. స్మృతి మందన కనుక ఫామ్లో ఉంటే షీ కెన్ విన్ యూ దిస్ వరల్డ్ కప్. స్మృతి మందన ఈజ్ సచ్ ఎ ప్లేయర్, వరల్డ్లో నా దృష్టిలో ది బెస్ట్ ఉమెన్ క్రికెటర్ ఎట్ ది మూమెంట్. అలాంటి ప్లేయర్ కనుక ఫామ్లో ఉంటే, అంటే జనరల్గా నా ఫీలింగ్ అది ఉంటే కనుక ఐ థింక్ వీ కెన్ విన్ దిస్ వరల్డ్ కప్. మంచి ప్లేయర్స్ ఉన్నారు మన దగ్గర. షఫాలి వర్మ సంగతి ఏంటి? షఫాలి వర్మ అండ్ రిచా ఘోష్ ఇచ్చే ఫినిషింగ్ కానీ, అండ్ జమైమా రోడ్రిగ్స్ ఆఫ్టర్ ఆమె హీరోయిక్స్ ఇన్ ద వన్ డే వరల్డ్ కప్. సో ఓవరాల్గా మన టీం చాలా చాలా బాగుంది గతంలో కంటే. మనం అంటే ఇప్పుడు మనం ఆ బిగ్ హిట్టింగ్, ఆ పవర్ హిట్టింగ్ చేయగలుగుతున్నారు మన వాళ్ళు. ఫీల్డింగ్ చాలా స్టాండర్డ్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి, చాలా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయినాయి అని చెప్పినాయి, చాలా ఇంప్రూవ్ అయినాయి. బౌలింగ్ కూడా బెటర్గా ఉంది. బట్ ఎంతైనా ఉంటుంది కదా, ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి టీమ్స్, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ మొదటి నుంచి వాళ్ళు ముందున్నారు ఈ ఫీల్డ్. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో చాలా చాలా ముందడుగు వేశారు. సో నేను చెప్పాను కదా, నేను పాటలు పాడతాను. 1 year నుంచి నేను ఏదో సింగింగ్ తంటాలు పడుతున్నాను. గొంతు బాగుంటుంది, అంత బాగానే అంతా చెప్తారు, కానీ ఇంకా బుడిబడిలు అడుగులు వేస్తున్నాను నేను. బాగా రెగ్యులర్గా సీజన్గా పాడే వాళ్ళకి నాకు చాలా తేడా ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో ఆ క్రికెట్లో బాగా రాడుతుంది. సీజన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, మంచి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆస్ట్రేలియాకి యాష్ కార్నర్ కానీ, టలియా మెగ్రా కానీ, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. అలీస్ పెరీ. వరల్డ్ క్రికెట్లో ఇంగ్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ సౌత్ ఆఫ్రికా, అండ్ దే హ్యావ్ సమ్ రా టాలెంట్ ఇన్ వెస్ట్ ఇండీస్. ఇవన్నీ ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళతో పోటీ పడాలంటే మనం ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం. ముఖ్యంగా WPL వల్ల మనకి మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. బట్ ఒకటి ఏంటంటే, మనకి గ్రూప్ స్టేజ్ కొంచెం టఫ్ గ్రూప్. మన గ్రూప్లో మన గ్రూప్ చాలా టఫ్ గ్రూప్. బికాజ్ వీ హ్యావ్ ఆస్ట్రేలియా, వీ హ్యావ్ సౌత్ ఆఫ్రికాతో రీసెంట్గానే మనం వాళ్ళ దేశం వెళ్ళి 4-1 తేడాతో ఓడిపోయాం. సౌత్ ఆఫ్రికా టోటల్గా డామినేట్ చేస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, మనం ఆస్ట్రేలియాలో ఓడించాం మొట్టమొదటిసారి. 2-1తో ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియా ఓడించాం ఫిబ్రవరిలో ఈ ఏడాది. అది మనకి కాన్ఫిడెన్స్ ఇస్తే. బట్ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడం. సో మన గ్రూప్లో ఉన్న టీమ్స్లో మనం నెదర్లాండ్స్ మీద గెలుస్తాము, పాకిస్తాన్ మీద 6-2 మన రికార్డ్ చాలా బాగుంది. ప్రెషర్ గేమ్ అది, 14th ఆడిపోతున్నాం, ప్రెషర్ గేమ్. బట్ పాకిస్తాన్ మనం ఓడిస్తాం మోస్ట్లీ, పెద్ద కష్టం ఏం కాదు. నెదర్లాండ్స్ని ఓడిస్తాం, బంగ్లాదేశ్ని ఓడిస్తాం. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో ఒకరిని ఓడించాలి. ఎందుకంటే సెమీఫైనల్కి వెళ్ళాలంటే మీరు ఈ 2 టీమ్స్లో ఒక టీం దాటుకోవాలి. నెట్ రన్ రేట్ కూడా చూసుకోవాలంటే ఒక మ్యాచ్, ఈ 2 టీమ్స్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా అవతల టీం కూడా ఒక మ్యాచ్ గెలిచింది అనుకోండి, వాళ్ళు కూడా మనతో పోటీలో ఉన్నారు. 2 మ్యాచ్లు గెలిచిన టీం ఉంటే ఒక ఆస్ట్రేలియా, ఫర్ సపోజ్ ఆస్ట్రేలియా విన్స్ బోత్ అగేన్స్ట్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, దే విల్ బి త్రూ. బట్ సౌత్ ఆఫ్రికా కూడా ఒక లాస్ మాత్రం ఉండి అగేన్స్ట్ టాప్ 3 టీమ్స్, మనకి టాప్ 3 టీమ్స్లో ఒక లాస్ ఉంటే అప్పుడు నెట్ రన్ రేట్ కూడా పిక్చర్. సో నెట్ రన్ రేట్ మెయింటైన్ చేయాలి. చిన్న టీమ్స్ మీద ఆడినప్పుడు నెట్ రన్ రేట్ బాగా చూసుకోవాలి. ప్లస్ ఈ 2 పెద్ద టీమ్స్లో ఒకరిని ఖచ్చితంగా ఓడించాలి. వీలైతే ఇద్దరిని ఓడిస్తే మీకు గ్రూప్ టాపర్ అవుతారు, ఇంకా మీకు సెమీస్ ఈజీ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు ముందుకెళ్ళాలి. టఫ్ గ్రూప్లో ఉన్నాం. అదే మా అవతల గ్రూప్లో మీకు అంత ప్రాబ్లం లేదు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ వెస్ట్ ఇండీస్. సో ఇంగ్లాండ్ హోస్ట్ కాబట్టి వాళ్ళకి ఈజియర్ గ్రూప్ ఇచ్చారేమో బహుశా, మనకు డోంట్ నో. బట్ ఇండియా ఈజ్ ఇన్ ఏ టఫ్ గ్రూప్, దాంట్లో అయితే డౌట్ లేదు. సో మన టీమ్ కాంపోజిషన్లో మరి 3 స్పిన్నర్స్తో వెళ్ళాలా, 3 పేసర్స్తో వెళ్ళాలా చూడాలి. మరి ఎలా ఉంటుందని చూడాలి. ఎందుకంటే అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి. మరి లాస్ట్ టైం మనం బయలాటరల్ ఆడినప్పుడు ఉన్నట్టుగానే స్పిన్ బౌలింగ్ ఉంటాయి. మంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. మొన్నటిదాకా చాలా డ్రై సమ్మర్ ఉంది. వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మరి పరిస్థితి మారితే మనకి అంత పేస్ అటాక్ బాగుందా? రేణుకా శర్మ షీ స్టిల్ గుడ్, అరుంధతి రెడ్డి, కశ్వి ఈజ్ నాట్ దేర్, సారీ, ఇదే కదా మన ప్రాబ్లం. సో మన పేస్ అటాక్ క్రాంతి గౌడ్ కానీ వీళ్ళెవరూ ఎంతవరకు, నందిని కానీ వీళ్ళెవరూ మనకి ఎంతవరకు అంది వస్తారు అనేది, పేస్ అటాక్లో మనకి స్పిన్లో ఉన్నంత మంచి బౌలింగ్ లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఒకటే మనకేమైనా వీక్నెస్ ఉంది అనుకుంటే. అలాగే మనకి మంచి డెత్లో, మన డెత్ ఓవర్స్లో మన బిగ్ హిట్టింగ్ లేదు మనకి. ఆ ఫినిషర్స్ అంటే రిచా ఘోష్ ఈజ్ వెరీ గుడ్. రిచా ఘోష్ బ్యాట్ సెట్ నెంబర్ 6. మరి మనకి డెత్లో వాళ్ళకు ఉన్నంత, ఆస్ట్రేలియా లాంటి టీమ్స్కి ఉన్నంత మంచి రికార్డ్. అంటే మీకు స్టాట్స్ తీసుకుంటే
డెత్లో ఎక్కువ రన్స్ చేయలేకపోతున్నాం, ఆ బిగ్ పవర్ హిట్టింగ్ చేయలేకపోతున్నారు. అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా టీం బాగుంది. హర్మన్ప్రీత్ చాలా రోజులుగా లీడ్ చేసిన హర్మన్ప్రీత్ 2017లో హర్మన్ప్రీత్ సెమీఫైనల్లో ఆడిన 171 ఆ ఇన్నింగ్స్తోనే కదా ఉమెన్స్ క్రికెట్కి ఇంత ఊపిరి పోసింది. ఉమెన్స్ క్రికెట్ ఇప్పుడు ఒక పెద్ద గ్లామర్ తీసుకొచ్చిందంటే హర్మన్ప్రీత్. అదే మరి ఇంగ్లాండ్లో మళ్ళీ ఆడుతున్నారు కాబట్టి మన వాళ్ళు హర్మన్ప్రీత్ ఆమెకున్న ఎక్స్పీరియన్స్ కానీ, క్యాప్టెన్గా ఆమె ఇచ్చిన రిజల్ట్స్ కానీ, టీంని మోటివేట్ చేస్తున్న తీరు కానీ, అండ్ స్మృతి మందన, షఫాలి వర్మ వీళ్ళందరూ కూడా, దీప్తి శర్మ వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ ప్రోస్ అయిపోయారు. సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జెమైమా రోడ్రిగ్స్ ది న్యూ స్టార్ అండ్ ది హొరైజన్. సో వీళ్ళందరూ కలిసి మనకి ట్రోఫీ గెలిపిస్తారా చూడాలి. ఆస్ట్రేలియా స్టిల్ స్ట్రాంగ్. కొంతమంది కీ ప్లేయర్స్ మిస్ అయినా కూడా వాళ్ళకున్న టాలెంట్, ఆ టీంలో పేర్లు చూస్తే నాలాంటి వాడు ఎక్కువగా ఫాలో కూడా ఇవన్నీ కూడా చాలా బిగ్ నేమ్స్ కదా అని అనిపిస్తుంది. ఇంగ్లాండ్ హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఈజ్ ఆల్వేస్ ఎ డేంజరస్ సైడ్, జైంట్ కిల్లర్ కైండ్ ఆఫ్ ఎ టీమ్ అది. న్యూజిలాండ్ అంత స్ట్రాంగ్గా లేదు నడితే. వెస్టిండీస్లో కూడా ఉన్నారు కదా మంచి ప్లేయర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా. సో అంటే ఇండివిజువల్ బ్రిలియన్స్ ఉంది వాళ్ళ దగ్గర. మొత్తం టీం అంతా గొప్పగా ఉందని చెప్పను, కానీ ఒకరిద్దరు మంచి టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వీళ్ళందరూ మంచి పోటీ ఉంది. బట్ టైటిల్ నన్ను అడిగితే ఆస్ట్రేలియా, ఇండియా అండ్ ఇంగ్లాండ్ని దాటిపోదు అని నాకు అనిపిస్తుంది. ఆస్ట్రేలియా స్టిల్ వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఆస్ట్రేలియాని ఆపగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుందని ఇండియాకే ఉంటుంది. ఆన్ దట్ డే T20 ఫార్మాట్ కాబట్టి ఆన్ దట్ డే మన కానీ బాగా స్మృతి మందన గారికి మంచి ఇన్నింగ్స్ ఆడితే, జమైమా మళ్ళీ లాస్ట్ టైం సెమీఫైనల్ ఆడినట్టుగా వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడినట్టు ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడగల కెపబిలిటీ ఉందా, కాన్ఫిడెన్స్ ఉంది. షీఈ్ అ మ్యాచ్ విన్నర్. సో ఇలాంటి షఫాలి వర్మ వీ నో షీఈ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. హర్మన్ప్రీత్ వెరీ స్టడీ అండ్ షీ కెన్ కమ్ అప్ విత్ సంథింగ్ స్పెషల్ ఇన్ బిగ్ మ్యాచెస్. చూడాలి ఏం చేస్తారు. నాకైతే మన టీం మీద హోప్స్ ఉన్నాయి. బట్ గ్రూప్ దాటడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ దాటడంలో మన వాళ్ళు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ప్రతి మ్యాచ్, గ్రూప్లో ఆడే మ్యాచ్ల్లో చాలా ఇంపార్టెంట్గా మీరు ఆడాల్సిన అవసరం. మొన్ననే ఇంగ్లాండ్లో ఆడారు కాబట్టి అది కొంతవరకు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. కండిషన్స్ బాగానే తెలుసు మన ఐటనరీ బాగానే ప్లాన్ చేశారు. సో లెట్ us విష్ అవర్ గర్ల్స్ ఆల్ ద సక్సెస్. ఎందుకంటే గతంలో ఇప్పటికీ టీంకి తేడా ఏంటంటే, మొన్నటిదాకా మేము వరల్డ్ కప్స్ గెలవలేము, మాకు వరల్డ్ కప్స్ గెలవడం చేత కాదు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అది పోయింది కదా వీళ్ళకి. ఇప్పుడు దే నో దే కెన్ బి ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒక్కసారి దట్ మంకీ ఈజ్ ఆఫ్ దర్ బ్యాక్. అంటే మేము వరల్డ్ కప్స్ గెలిచే అవకాశం లేదు, మాకు ప్రతిసారి ఫెయిల్ అవుతాము అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఈ T20 వరల్డ్ కప్లో కనీసం గ్రూప్ స్టేజ్ దాటలేకపోయాం, UAEలో జరిగిన 2 ఏళ్ళ క్రితం. సో ఇప్పుడు మనకి ఏంటంటే వరల్డ్ కప్ విన్ కాగలం. వన్డే వరల్డ్ కప్ గెలిచినట్టే T20 వరల్డ్ కప్ కూడా గెలవగలం. WPL వల్ల మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆ ప్రెషర్ సిచ్యుయేషన్ తట్టుకోగలం అనేది వచ్చింది. కాబట్టి ఐ థింక్ ఇండియా ఇదే బెస్ట్ ఛాన్స్, నో డౌట్. దే ఆర్ ఖచ్చితంగా గెలుస్తారు నేనైతే చెప్పను. బట్ బెస్ట్ ఛాన్స్ టు బీట్ ది లైక్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. అండ్ మనం ఎలా అయితే ఒక ట్రోఫీ గెలిస్తే వన్డే మెన్స్ ఫార్మాట్లో మిగతా ట్రోఫీలు గెలుస్తున్నామో, అదే మన గర్ల్స్ కూడా రిపీట్ చేస్తారని చెప్పి ఆశిద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, కొత్తగా వీడియో ఓ పాటకథ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో లాస్ట్ టైం మీరు మిమ్మల్ని అడిగితే ఎప్పటివరకు 100లో ఉన్న వ్యూస్ వేలల్లోకి వెళ్ళిపోయినాయి. మన ఛానల్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో ఓ పాటకథ ఛానల్లో నేను పెట్టిన లాస్ట్ వీడియో సుమన్ కళ్యాణ్పూర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ వీడియో 50,000 వ్యూస్ వైపు వెళ్ళిపోతుంది, 50,000కి వెళ్ళిపోతుంది. కొత్త ఛానల్ అది, 10వ వీడియో మాత్రం ఆ ఛానల్ పెట్టింది. మీ అందరి సపోర్ట్తో, మీరు ఇచ్చిన మొమెంటంతో మిగతా వాళ్ళు కూడా యూట్యూబ్ ఆల్గోరిథం దాన్ని, అలాగే ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పిన్డ్ కామెంట్ పెడతాను. ఆ వీడియో కూడా మీరు ఒకసారి దాని మీద లుక్ వేయండి. మీకు నచ్చకపోయినా కాసేపు అట్లా లుక్ వేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో ఆ ఛానల్ కూడా పికప్ అవుతుంది, ఈ వీడియో కూడా పికప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మన ఛానల్, ఈ ఛానల్ క్రిక్ చాట్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్ us have more and more viewership in this channel also.